హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 37 వినేద్దామండి. శాంత వస్తానన్న రోజు ఉదయం పొద్దున్నే 10 గంటలకి సత్యం శాంత వాళ్ళ ఇంటికి వచ్చారు. ముందు హరి కొత్త బట్టలతో నవ్వుతూ ఎదురొచ్చాడు. ఇంట్లో చాలా మంది ఉన్నట్టు అనిపించింది. లోపలికి వెళ్ళేటప్పటికి శాంత కనిపించింది. తలంటుకుని జడ వేసుకుంది. లేతాకు పచ్చరంగు చీర కట్టుకుంది. ఆ చీర కట్టుకోవడం సత్యం ఎప్పుడూ చూడలేదు. తీగలు, లోహాలు, పూసలు, దారాలు ఏమీ లేని పొడగాటి చేతిలో నిగనిగలాడే తడిజొట్టుపడి మరీ తెల్లనైన మెడ రోజూ కన్నా ఎక్కువ మెరిసిపోతున్నట్టు కనపడ్డాయి. సత్యాన్ని చూడగానే శాంత చిరునవ్వుతో కూర్చోకసేపు, పుస్తకాలు సర్దుతున్నాను అంది. నేను కూడా సర్దనా? అక్కర్లేదులే, అయిపోయింది. నిన్న చైనా బుక్స్ 2 కొన్నాను చూడు అని ఆ పుస్తకాలు తెచ్చి ఇచ్చింది. సత్యం ఆతృతగా అవి తిరిగేస్తూ కూర్చున్నాడు. నేను ఈ ఆదివారం సత్యం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని శాంత 2 రోజుల క్రిందటే చెప్పింది ఇంట్లో. తండ్రి వెంటనే పెద్ద కూతురికి టెలిగ్రామ్ ఇచ్చాడు, వీలైతే రమ్మని. ఆమెకి రావడానికి వీల్లేక పెద్ద పిల్లాడి ఆధ్వర్యంలో మిగతా పిల్లలిద్దరినీ పంపింది, సరదాగా వెళ్ళి వస్తారని. ఆ పెళ్లికి పొరుగుళ్ళ నుంచి వచ్చిన బంధువులంతా ఆ 3 పిల్లలే. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రశ్నలు. ఇదేమిటి పెళ్ళి ఇలా ఉందేమిటి, బాజాలేవి, పందిళ్ళేవి అంటూ. వాళ్ళ తాతగారు జవాబు చెప్పలేక సతమతమై, నాకు తెలియదురా, నా పెళ్లి కాదు, శాంత పిన్నిని అడగండి పోయి అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళు శాంతని పట్టుకున్నారు. శాంత వేళాకోళాల్లో పెట్టి బాజాలెందుకు, పందిళ్ళెందుకు అని వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేసి, వాళ్ళు చెప్పిన జవాబుల మీద మళ్లీ ప్రశ్నలు వేసి వాళ్ళని తికమకల్లో పెట్టింది. పిన్నితో వాదాపువాదాలు చేస్తూ పుస్తకాలు సర్దడంలో వాళ్ళు చాలా సాయం చేశారు. సత్యం పూర్తిగా చైనా పుస్తకాల్లో మునిగాడు. ఒక పుస్తకం పూర్తిగా కథల పుస్తకం. అందులో పెళ్లి అనే కథ మీద సత్యం కళ్ళు అతుక్కుపోయాయి. టియాన్ చూన్పెంగ్ అనే యువకుడు ఒక గ్రామంలో యువజన సంఘానికి సెక్రటరీ. అతనికి రాత్రి సరిగ్గా నిద్రపట్టక అస్తమాను లేస్తూనే ఉన్నాడు. తెల్లవారితే అతని పెళ్లి. జిల్లా ఆఫీస్కి వెళ్ళి పెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలి. యాంగ్ హిసివో చింగ్తో అతనికి 2 ఏళ్ల కిందట జిల్లా నాటక పోటీలకు వెళ్ళినప్పుడు పరిచయమైంది. ఇద్దరు ఉత్తరాలు రాసుకుంటూ ఒకరి భావాలు ఒకరు తెలుసుకుని ప్రేమలో పడ్డారు. చివరికి అది పెళ్లి దాకా వచ్చింది. ఆ సంబంధానికి 2 కుటుంబాల వాళ్ళు చాలా సంతోషించారు. 8 ఏళ్ల కిందట విముక్తికి పూర్వం భూస్వామికి కౌలు చెల్లించలేకపోయినందుకు వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ జైల్లో పడ్డారు. అప్పటి పరిచయంతో వాళ్ళిద్దరూ ఈ పెళ్లికి చాలా సంతోషించారు. 7 ఏడాది కిందటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు మొదట. అంతలో హిసియానో మత శిశు సంరక్షణ ట్రైనింగ్ కోర్సులో చేరింది. నాకిప్పుడు వీల్లేదు, పెళ్లి వ్యవహారం ఆపుదామంది. అలాగే, నీ ఇష్టం, నువ్వు చేస్తుంది చాలా మంచి పని అన్నాడు టియాన్. ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువై మళ్ళీ కొన్నాళ్ళకి పెళ్లి ప్రసక్తి ఎత్తాడు. నా కోర్సు పూర్తవందే అంది. సరే సరే, నీ ఇష్టం, చాలా తొందరపడ్డాను అని చింతించాడు అతను. ఆమె కోర్సు పూర్తయింది. ఈసారి టియాన్కి వీలు కాలేదు. ఊడ్పుల రోజులు వచ్చాయి. రైతుల పరస్పర సహకార కమిటీ లీడర్ ఇతను విత్తనాలు ఎంపిక చేసుకోవడం, ఆధునిక వ్యవసాయం పనిముట్లు ఏర్పాట్లు చేసుకోవడం, బావులు బాగు చేసుకోవడం, ఇంకా బోలెడు పనులు అందరికీ. తెల్లారు లేస్తే అర్ధరాత్రి దాకా రెండో ఆలోచనకి ఖాళీయే ఉండేది కాదు. ఎలాగో ఊడ్పులు పూర్తయ్యాయి. మళ్ళీ పెళ్లిగోల ఇంట్లో కోతలు పూర్తవ్వనివ్వరాదు అన్నాడు. అవి పూర్తయ్యాయి. చివరికి పెళ్లి రోజు నిర్ణయమైపోయింది. ఇవాళే పెళ్లి. ఆ అమ్మాయి ఊరు 3 మైళ్ళ దూరం. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి తను కూడా జిల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండాలి. చాలా మైళ్ళు నడవాలి. చీకట్నే లేచి అన్నం తినేసి తెల్ల కాటన్ బట్టలు వేసుకుని ముస్తాబు చేసుకుని బయలుదేరాడు. రోడ్డుకి 2 వైపులా కొత్తగా నాటిన మొక్కల్ని చూస్తూ నడుస్తున్నాడు. 10 ఏళ్లు పోతే ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లయి రోడ్డు ఎంత అందంగా ఉంటుందో అనుకుంటూ. దూరంగా రోడ్డు మలుపులో చిన్న చిన్న విల్లో మొక్కలు వాటి మీద నుంచే బండిపోయినట్టుగా వంగిపోయి కనిపిస్తే గబగబా అంగలేసుకుంటూ వెళ్ళి మొక్కల్ని నిటారుగా నిల్చోబెట్టి కాళ్లతో మట్టి సరిచేశాడు అన్నిటికీ. ఆ మొక్కల్ని చూడగానే అతని హృదయం పరవశించింది. వాటిని ఆమె దగ్గర నుంచి తెచ్చిపాతాడు. ఇవి మీ ఊళ్ళో బ్రతకవేమో అంది. మీ ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తున్నాను కాబట్టి మా ఊళ్ళో బ్రతకడానికి ఇష్టపడతాయిలే అన్నాడు. ఆమె మెరిసే కళ్ళు, గుండ్రాటి గులాబీ మొహం గుర్తొచ్చి ఆ పాటికి జిల్లా ఆఫీస్కి వెళ్ళిపోతూనే ఉంటుంది అని మళ్ళీ నడక ప్రారంభించాడు. 10 బారళ్ళు సాగాడో లేదో దూరంగా రబ్బరు టైర్ల బండి రోడ్డు పక్కన బురదలో దిగబడిపోయి కనిపించింది.
దాని నిండా ఏవేవో చెక్క పెట్టెలో ప్యాకెట్లో ఇంత ఎత్తున ఉన్నాయి. బండి మనిషి ఎద్దు మీద కొరడా జుడిపించి తెగ అరుస్తున్నాడు. ఎద్దు కదులుతుంది గాని బండి కదల్లేదు. బండి మనిషి నీరసపడి కొరడా పారేసి రోడ్డు మీద కూర్చున్నాడు. ఈ సామాన్ ఎక్కడికి అని పలకరించాడు టియాన్ అతన్ని. కొరియా అన్నాడు బండి మనిషి. టియాన్కి సంగతి అర్థమైంది. కొరియాలో అమెరికన్ సామ్రాజ్యవాదులతో యుద్ధం జరుగుతుంది. కొరియా సైనికుల కోసం చైనా ప్రజలు పంపుతున్న బహుమతులు అవి. అవన్నీ స్టేషన్కి చేరాలి. అన్ని జిల్లాల నుంచి అక్కడికి చేరి అక్కడి నుంచి వెళ్తాయి. ఇంకా 20 మైళ్ళు పోవాలి. దీని దుంపతగా అని కోపడుతున్నాడు బండి మనిషి ఎద్దు మీద. నిన్న వాన పడింది కదూ, దారి బాగాలేదు. ఒక పని చేద్దాం, సామానంతా దింపి కింద పెట్టి తర్వాత మళ్ళీ ఎక్కిద్దాం అన్నాడు టియాన్. అబ్బో, చాలాసేపు అవుతుంది. నీకేం తొందర పని లేదా? పర్వాలేదులే, పట్టు. ఈ ప్యాకెట్ అందుకో. ఆ దారిని పోతున్న ఆడవాళ్ళిద్దరిని పిలిచారు. ఇంకో 4 వాళ్ళకి వాళ్లే చేరారు. సామానంతా దింపి మొత్తానికి బండిని పైకి లాగారు. మళ్ళీ సామాను సర్దారు. ఏ ఊరు వెళ్ళాలి నువ్వు అని బండి మనిషి మళ్ళీ అడిగేసరికి టియాన్కి పెళ్లి సంగతి గుర్తొచ్చింది. అమ్మో, ఇంకా 5 మైళ్ళు వెళ్ళాలి. ఈ పాటికి హిసియావో వచ్చేసుంటుంది. నా కోసం వచ్చిందో ఏమో. మళ్ళీ పరుగు లంకించుకున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి పట్టుకోండి పట్టుకోండి, విప్లవ ద్రోహి పట్టుకోండి, టెలిగ్రాఫ్ తీగలు తెంపేసి పారిపోతున్నాడు, పట్టుకోండి అని కేకలు దూరం నుంచి. టియాన్ చుట్టూ చూశాడు. పారిపోయే మనిషి వైపు పరుగు లంకించుకున్నాడు. చైనా గురించి ఒకప్పుడు మీరేమనుకుంటున్నారు అంటున్నాడు సురేంద్ర. సత్యం పక్కన కుర్చీలో కూర్చుని తళతళ మెరిసిపోయే బట్టలతోటి, మోహానికి జుట్టుకి క్రీములతోటి ముస్తాబై గుమగుమలాడుతూ వచ్చి తోడల్లుడి హోదాలో సంభాషణ ప్రారంభించాడు. సత్యం ముక్కు పక్కన సిగరెట్ కూడా వెలిగింది. అతను ఏదేదో అడుగుతుంటే సత్యం మొదట అతన్ని చూడనే లేదు. తరువాత 1-2 ప్రశ్నలకి ఆ ఊ అలతో జవాబు చెప్పి కాసేపటికి అది కూడా మానేశాడు. పెళ్లి కథలో మునిగి సురేంద్ర కొంతసేపు ఊరుకుని తర్వాత తన రాజకీయ పాండిత్యం ప్రదర్శిస్తూ ఆ ప్రశ్న వేశాడు. చైనా గురించి మీరేమనుకుంటున్నారు అని. చైనా చెవినబడగానే సత్యం తల కొంచెం కదిలించి ఏ సంగతి అన్నాడు. మావో తర్వాత చాలా మారిందంటున్నారే. మారింది. మావో తర్వాత అని కాదు, మావో ఉండగా కూడా వర్గాల బలాబలాల్లో చాలా మార్పులు వచ్చాయి. మారుతుంది రండి. కమ్యూనిజాలు అవి మానవ స్వభావానికే విరుద్ధం. అవును, దోపిడీ మానవ స్వభావానికి విరుద్ధమే అన్నాడు సత్యం టపీమని. సురేంద్ర అదేం పట్టించుకోకుండా పెట్టుబడిదారుడి జాస్యానికి తన హృదయాన్ని స్వచ్ఛందంగా అర్పించుకుంటున్నవారు గనక స్వేచ్ఛ విలువ తనకి బాగా తెలిసినట్టు. బందికానాలో పెడితే ఎన్నాళ్ళుంటారు జనం, ఎప్పటికైనా తిరగబడతారు అన్నాడు. ఎవరు పెట్టారు జనాన్ని బందికానాలో? మావో కాలంలో అదే చేశారుగా. ఇప్పుడొచ్చిన వాళ్ళు స్వేచ్ఛ ఇస్తున్నారు కాబట్టి ఇక చైనా బాగుపడుతుందిలేండి, తప్పదు. ఈయన సత్యనారాయణ శాంత భర్త అని ఎవరినో తీసుకొచ్చి చెప్తున్నారు శాంత తండ్రి సత్యాన్ని చూపిస్తూ. శాంత భర్త ఏమిటి? సత్యనారాయణ ఎవరు? ఓహో, తనేనా అని సత్యం కొంచెం తికమకపడి లేచి నించున్నాడు. వచ్చిన ఆయన ఒక చిరునవ్వుతో సత్యాన్ని కాసేపు చూసి వెళ్ళాడు. సత్యం బట్టలు చాలా మామూలు బట్టలు. చిన్న క్రాఫు, నున్నగా షేవ్ చేసుకున్న చెంపలు, సన్నని మీసం, మనిషి చురుకుదాన్నంతా ప్రదర్శించే చక్కని కళ్ళు, తెలుపులో చేరే రంగు, ఎత్తు, లావు కాని మనిషి. చక్కగా ఉన్నాడు అనే భావం వచ్చిన ఆయన కళ్ళల్లో కనబడి శాంత తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ కాసేపటికి ఇంకో 2 వచ్చి చూశారు సత్యాన్ని. సత్యం పుస్తకంలో మునిగి వాళ్ల వైపు చూడలేదు. కుర్రాడు చక్కగా ఉన్నాడు. అత్తగారు కొత్త బట్టలన్నా కుట్టించలేదా? కట్నం ఎలాగా తప్పించుకున్నారు? 2 లక్షల కుర్రాన్ని కొట్టేశారు. అయ్యో, బట్టలేమిటి? ఉంగరాలు, వాచి, స్కూటరు అన్నీ ఇవ్వాలనుకున్నాము, అతను తీసుకోనన్నాడు అని శాంత తల్లి బాధపడుతూ చెప్తుంది 2 ఆడాళ్లతో వంటింట్లో. నీకు మా వాళ్ళు ఉంగరాలు చేస్తారట, ఎలాంటివి కావాలో అడగమన్నారు అని శాంత అన్న రోజునే సత్యం ఎంతసేపు నవ్వాడో. మంచివాడే, ఈ కాలంలో ఎవరుంటారు ఇలాంటి వాళ్ళు? ఎంతో వస్తే అంత బాగుందామనుకుని చూస్తారు గాని అని ఒక ఆవిడ. మా చిన్నక్క కూతురి వర్ణాంతర వివాహమే చేశాము. అందరికన్నా ఎక్కువ లాగారు వాళ్ళు. పైకి ప్రేమ వివాహాలంటారు కానీ వాళ్ళు అన్నీ లాగుతారండి అని ఇంకొక ఆవిడ. వాళ్ళిద్దరూ శాంత తల్లికి బాగా స్నేహితులు. వంటింట్లో భోజనాలు ఏర్పాట్లు అవి చూస్తూ గంట నుంచి కట్నాల గురించి కానుకల గురించి ముచ్చటించుకుంటున్నారు. హేమకి మహా ఉడుకుమోత్తనంగా ఉంది వాళ్ళ మాటలు వింటుంటే. ఇప్పుడు కట్నం తీసుకోకపోతే అయ్యిందా? తర్వాత నాన్న ఇవ్వడా? వాళ్ళు తీసుకోరా? డబ్బు ఎవరూ వదులుకోరు అంది.
తను శాంత కన్నా ముందే పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని ముస్తాబైంది. మీ ఆయన కూడా కట్నం మానేసి అలాగే చేయకపోయాడా అంది నవ్వుతూ ఒక ఆవిడ. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలు తీసుకుంటే తప్పని కాదు, ఎప్పుడో వాళ్ళిచ్చినప్పుడు తీసుకోవడం వేరు, పెళ్లిలోనే ఇన్ని వేలు గుమ్మరించడం, పీకల మీద కూర్చోవడం వేరు కాదు అని ఇంకో ఆవిడ హేమతో వాదం వేసుకుంది. ఆ మాటలు పెద్దల్లుడికి ఎక్కడ వినబడతాయోనని అత్తగారు ఊరుకోండి అని ఆ గొడవ సర్దేసింది. నెల్లాళ్ల కిందట శాంత నగల ప్రసక్తి సీరియస్గా వచ్చింది. ఇంట్లో నీకింకో జత గాజులు గొలుసు కావాలేమో చేయించుకో అంది తల్లి శాంతతో. నాకు నగలేం అక్కర్లేదు అని తను ఎప్పుడూ నగలు పెట్టుకోనని చెప్పేసింది శాంత. అందుక నువ్వు ఈ మధ్య ఏమీ పెట్టుకోవడం లేదు అని తల్లి నిర్గాంతపోయింది. నగలు పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది బాబు ఆడవాళ్ళకి అని హేమ 1-2 సార్లు అని ఊరుకుంది. ప్రతి విషయానికి ఏదో ఒక వాదం చేసే మనిషే, దీనికి మాత్రం మళ్ళీ ఆ మాట ఎత్తకుండా సరిపెట్టింది. దీనికి ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయో అని శాంతను గురించి తల్లి వాపోయింది. దాని అభిప్రాయాలన్నీ వేరుగా, చెప్తే వింటుందా పెడుతుందా, మెడ బోసిగా ఉన్నా దానికి అది అందంగానే ఉంది, మనకైతే బాగుండదు కానీ అది హేమ చెల్లెలి ప్రత్యేకత అని అర్థం చేసుకున్నట్టు కూడా మాట్లాడింది. చెల్లెలు నగలు పెట్టుకోవడం మానేసినందుకు సంతోషిస్తున్నట్లే కనబడింది. ఆ సంగతి కనిపెట్టి తల్లి శాంతతో, నువ్వు పెట్టుకుంటావో మానుకుంటావో నాకెందుకే, నీ వస్తువులు నీవు తీసుకో, వాళ్ళిద్దరికీ చేయించినట్టే నీకు చేయించాను, పెట్టుకోకపోతే దాచుకో, ఏ అవసరానికైనా ఉంటాయి అంది బ్రతిమాలే ధోరణిలో. తల్లి అలా అనగానే శాంతికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఆ నగలు మూర్తికి పంపేసి మీకు కావలసిన పనికి ఉపయోగించుకోండి అని చెప్పేయాలని. సరేలే, నీ దగ్గరే ఉంచు, కావలసినప్పుడు తీసుకుంటాలే అనడంతో శాంత తల్లి శాంతపడింది. ఇవాళ్ళన్న ఒక జత గాజులు వేసుకోరాదటే అని తల్లి ఆ పూట చీకటిని ఒక ప్రయత్నం చేసి చూసింది. శాంత నవ్వి, నాకిష్టం లేదులే గాని వేసుకుంటే సత్యం గేట్లో నుంచే బయటికి పరిగెడతాడు అంది. ఏమిటో ఇద్దరికిద్దరూ సరిపోయారు అని తల్లి విసుక్కుని ఊరుకుంది. శాంత సద్దుళ్లు పూర్తి చేసి లేచి పిల్లల్ని సత్యం దగ్గరికి తీసుకుని వచ్చింది. వీళ్ళని చూసావా సత్యం అని వాళ్ళ గురించి చెబుతుంటే వాళ్ళు సిగ్గుపడిపోయి శాంత వెనకాకి నక్కారు. వీళ్ల ప్రశ్నలతో చంపేస్తున్నారు నన్ను అని నవ్వింది శాంత. సత్యం కూడా నవ్వి ఊరుకున్నాడు. సత్యం మనసంతా చైనా కథ మీదే లాగుతుంది. అతను ఆ విప్లవ ద్రోహిని పట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలని తహతహలాడిపోతున్నాడు. పుస్తకంలో వేలు అడ్డం పెట్టి మరీ మాటిమాటికి పుస్తకం తెరిచి చూస్తున్నాడు. ఏమిటి, మ్యారేజ్ కల్ చదువుతున్నావా? చాలా గొప్పగా ఉంది కదూ. నేనింకా పూర్తి చేయలేదు. రాత్రి 2 సార్లు చదివాను. చివర్లో ఒక వాక్యం నచ్చలేదు నాకు. సర్లే చదువుకో అని శాంత పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. సత్యం ఆతృతగా మళ్లీ కథలో పడ్డాడు. విప్లవద్రోహి వెనకాల పరిగెడుతుంటే టియాన్కి ఒక చెప్పు జారిపోయింది. దాన్ని వదిలేసి పరిగెత్తాడు. ఎదురుగా లిమిన్ నదికి కొత్తగా తవ్విన కాలువ బ్రిడ్జి మీద నుంచి వాడి వెంట పడ్డాడు. నా వైపు రాకు, చేతిలో బాంబుంది నా దగ్గర అని అరిచాడు వాడు వెనక్కి తిరిగి. టియాన్ వినకుండా వాడి వైపు దూసుకుపోతున్నాడు. వాడు హఠాత్తుగా కాలువలో దూకాడు. టియాన్ కూడా దూకాడు. ఆ దూకుల్లో విప్లవద్రోహి టియాన్ని నీళ్లల్లో ముంచి అదిమి పెట్టాడు. ఇతను గుడగుడా నీళ్లు మింగాడు. ఇద్దరికీ పెనుగులాటలో వాడు టియాన్ని చెవుకొరికాడు. ఎన్ని చేసినా టియాన్ వాణ్ణి జారిపోనివ్వకుండా బల్లూకం పట్టు పట్టేశాడు. అంతలో మిగతా వాళ్ళంతా ఊరుకులతో పరుగులతో వచ్చేశారు. టియాన్ ఒగుర్చుకుంటూ పైకొచ్చాడు. చెవు మీద నుంచి రక్తం తెల్ల చొక్కాని తడిపేసింది. ఎడం పాదం తెగింది. ఏ ఊరి మీది అన్నాడు వాళ్ళని. వాళ్ళు చెప్పారు, మేము పొలానికి నీళ్లు పెడుతుంటే వీడు టెలిగ్రాఫ్ తీగలు తెంపుతున్నాడు. వీడిని ఏం చేద్దామనుకుంటున్నారు? జిల్లా ఆఫీస్కి తీసుకుపోతాం. జిల్లా ఆఫీసు గుర్తొచ్చి టియాన్ ఎగిరిపడ్డాడు. అయ్యో పనుంది వెళ్తా అని పరుగులంకించుకున్నాడు. హిసియా వచ్చేసి ఉంటుంది. ఎంత ఎదురు చూస్తుందో. అయ్యయ్యో ఆలస్యం అయిపోయింది. పరుగులో బట్టలు ఆరాయి. చెవి రక్తం ఆగింది. జిల్లా ఆఫీసులోకి దూసుకుని వెళ్ళాడు. యంగ్ హిసియానో లింగ్ అనే అమ్మాయి వచ్చిందా అన్నాడు ఒగురుస్తూ. రాలేదు, ఎవరూ రాలేదు. రాలేదా? ఇంకా రాలేదా? వచ్చేసుంటుందనుకుంటే ఇంకా రాలేదు. టియాన్కి కోపం వచ్చేసింది. కోపం ఎందుకు అని సత్యం ముఖం చిట్లించుకున్నాడు. ఇదేనేమో శాంతకి నచ్చనిది అనుకున్నాడు. టియాన్ ఆఫీసులో నుంచి బయటికి వస్తుంటే హిసియావో గేట్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ కనబడింది. చెమటలతో తడిసి ముద్దైపోయింది. బట్టలు నిండా రక్తం మరకలు. అనుకోని పని తగిలింది దారిలో. ఒక ఆమె నొప్పులు పడుతుంటే ఆగవలసి వచ్చింది. తల్లి పిల్ల సుఖంగా ఉన్నారిప్పుడు. ఇదేమిటో నీ బట్టల మీద రక్తం అంది కంగారు పడుతూ. అతను నవ్వాడు. నేను ఇప్పుడే వచ్చాలే, దారిలో ఆలస్యమైంది.
హిసియావో ఉద్వేగంతో అతని చేతులు తన చేతుల్లోకి తీసుకోవాలని ఒక్క అడుగు ముందుకు వేసింది. చాలాసేపు మాట్లాడలేకపోయింది. ఆమె చక్కని కళ్ళు ఎంత ఇష్టం నాకు నువ్వంటే అన్నట్టు మెరిశాయి. సత్యం చిరునవ్వుతో పుస్తకం మూశాడు. ఆమె అతని వైపు అంత ఉద్వేగంగా చూసే దృశ్యాన్ని ఊహిస్తూ అలాగే కూర్చున్నాడు. అప్పటికి 5-6 అతిథులు వచ్చి చూశారు సత్యాన్ని. సీనియర్ లాయర్ గారు కూడా వచ్చారు. ఏమ్మా, నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకుంటున్నావా అని పెద్ద కేకతో వచ్చాడాయన. పెళ్ళెవరు చేసుకుంటున్నారండి అని కోపంగా చూసింది శాంత. మరి మీ నాన్నగారు పెళ్లి భోజనాలకి రమ్మని పిలిచారే? ఏమో, పిలిచిన వాళ్ళనే అడగండి. మా ఫ్రెండ్స్ని మేం పిలుచుకున్నాం అని నవ్వాడు శాంత తండ్రి. స్నేహితులు 10 మంది దాకా చేరారు. పళ్ళు, స్వీట్లు అన్నీ బయట నుండి వచ్చాయి. అందరికీ భోజనాలు ఏర్పాట్లు జరిగాయి. సత్యనారాయణ గారు, భోజనానికి రండి అని శాంత తండ్రి పిలిస్తే సత్యం చాలా సిగ్గుపడుతూ లేచాడు. నన్ను గారు అనొద్దండి, సత్యం అనండి బాబు అన్నాడు. సరే అలాగే, ఇంకా అలవాటు కాదులేదు కదా అని నవ్వాడాయన. పెద్దల్లుడిద్దరిని ఆయన మన్ననలతోటే పిలుస్తాడు. అలా వద్దని వాళ్ళు ఎప్పుడూ అనలేదు. శాంతని వచ్చి సత్యం పక్కన కూర్చోమన్నారు. మా ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి దండలు కూడా వేసేట్టున్నారే మీరు అని నవ్వి శాంత 10 కుర్చీల అవతల కూర్చుంది. వాళ్ళిద్దరూ ఒక చోట నిలబడ్డప్పుడు ఫోటో తీయాలని ఒక గూఢాచారి ఫోటోగ్రాఫరు గంట నుంచి తంటాలు పడుతున్నాడు. భోజనాలైన 15 గంట గడిచాక, ఇక మేం వెళ్తామమ్మా, మాకు స్టడీ సర్కిల్ ఉంది, ఉషా వాళ్ళంతా వచ్చేసుంటారు అని లేచింది శాంత. ఇవాళ కూడా ఎందుకే అవన్నీ? ఇవాళెందుకేమిటి? సత్యం పద అనగానే సత్యం లేచాడు. శాంత సామాన్ కారులో పెట్టాడు. పళ్ళు, బుట్టలు, మిఠాయి ప్యాకెట్లు పెట్టారు. మీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టుకో అంది తల్లి. పిల్లలు 3 అప్పటికే కారులో కూర్చున్నారు. హరి కూడా ఎక్కాడు. శాంత కారు దగ్గర నిలబడి వెళ్తామమ్మా అంది తల్లితో. ఆ మాటలు అంటుంటే శాంతకి కంఠం పట్టేసినట్టయింది. కళ్ళు చెమర్చినట్టయింది. తడిసిన కళ్ళతో కొంచెం నవ్వింది. తల్లికి చప్పున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 4 రోజులకోసారి వస్తూ ఉండండి అంది. శాంత, సత్యం ఇద్దరు కారు దగ్గర పక్కపక్కన దొరకగానే గూఢాచారి కెమెరామెన్ గబగబా 2 ఫోటోలు తీసేశాడు. మీ మీద మేము కేసు పెట్టొచ్చు అని నవ్వి శాంత కారెక్కింది. తరువాత సత్యం ఎక్కాడు. కారు కదిలి వెళ్ళిపోయింది. అందరూ 10 నిమిషాలు అక్కడక్కడా నిలబడి కబుర్లు చెప్పుకుని లోపలికొచ్చారు. అల్లుడికి ఒక జత బట్టలన్నా కుట్టించకుండా కూతుర్ని పంపించేశారు అని హాస్యాలాడారు అందరూ లోపలికొస్తూ. వాళ్ళు తీసుకుందే మేమేం చెయ్యం అన్నారు భార్యాభర్తలు. హేమ పెళ్ళప్పుడైతే నెల్లాళ్ల పాటు ఒక్కటే కంగారు, ఒకటే హడావిడి. అల్లుడికి కావలసిన బట్టలు, బూట్లు, టైలు, మనీళ్లతో సహా ఏం కంపెనీవి కావాలో లిస్టు రాసి ఇచ్చేశాడు. వాచి తెస్తే 2 సార్లు వార్పించాడు. అతని తల్లిదండ్రులకి, అక్కా చెల్లెళ్ళకి బట్టలు కొంటే తరువాత అవి నచ్చాయని, నచ్చలేదని అన్నిటికీ వంకలేవాళ్లు. భోజనాల్లో మజ్జిగ పల్చగా పోసారని పోట్లాట పెట్టారు. పెళ్లికూతుర్ని పంపినప్పుడు ఒడికట్టుతో డబ్బు చాలేదని పోట్లాట పెట్టారు. మొత్తానికి పెళ్లి పేరు మీద 4-5 సార్లన్నా పోట్లాటలు జరిగాయి. కొన్నాళ్ల వరకు ఎడముఖాలు పెడముఖాలు పెట్టుకుని తిరిగారు ఇరుపక్షాల వారు. ఆ సంగతులన్నీ ఒకసారి గుర్తొచ్చి ఇదే బాగుంది అనిపించింది శాంత తండ్రికి లోపలికొస్తుంటే. ఆ మాట భార్యతో ఎప్పుడెప్పుడంటారా అని ఆతృత కలిగింది. అక్కడ అల్లుడున్నాడని ఆ మాటలు ఆపుకున్నాడు. అబ్బా, ఏం పెళ్ళిళ్ళో! అంత కట్నం ఇవ్వండి, ఇంత కట్నం ఇవ్వండి, అది పెట్టండి, ఇది పెట్టండి, చూసి చూసి విసుగొస్తుంది. శాంతే మంచి పని చేసింది అంది ఒక ఆవిడ శాంతని మెచ్చుకుంటూ. ఆ పక్కనే సురేంద్ర ఉన్నాడని తెలిసినా ఆవిడ జంకలేదు. శాంత తండ్రి చేసిన మంచి పని ఏమిటంటే కొంచెం చాదస్తం లేకుండా ఉంటారన్న స్నేహితులే పిలిచాడా పూట. అందుకే వచ్చిన వాళ్లంతా నవ్వు మొహాలతో తిరిగారు. 10 మంది స్నేహితులు వచ్చి 2-3 గంటల సేపు తిరిగి భోజనాలు చేసి వెళ్తే ఇంట్లో ఒక శుభకార్యం జరిగినట్టే అనిపించింది శాంత తల్లిదండ్రులకు. ఇంట్లో శాంత లేదనుకుంటే చాలా కుంగిపోయినట్టుంది గాని కూతురి సంతోషం గుర్తొచ్చి చాలా సంతోషం కలిగింది. శాంత వాళ్ల కారు ఇంటి ముందుకొచ్చి ఆగేసరికి చుట్టుపక్కల పేద ఇళ్ల పిల్లలు 15 మంది కారు చుట్టూ మోగారు. ప్రభాకర్ వాళ్ళు వచ్చి కారులో నుంచి సామానంతా లోపల పెట్టారు. సత్యం జానకిని పిలిచి కారు దగ్గర పిల్లలందరికీ పళ్ళు, మిఠాయి పెట్టమని చెప్పాడు. శారద, జానకి ఆ పని ప్రారంభించారు. ఇంకో 12 మంది పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వచ్చిన పిల్లలందరికీ పంచిపెట్టారు. కారు వెళ్ళిపోయింది. పిల్లల గొడవ తగ్గింది. ముసలమ్మ గారు నిద్రపోయి లేచేటప్పటికి జానకి ఆవిడ కోసం పళ్ళు తీసుకుని వెళ్ళింది. ఇందాక సందడేమిటమ్మా జానకి? ఏదో కారు వచ్చింది. మా వదిన గారు పుట్టింటి దగ్గర నుంచి వచ్చారండి. పిల్లలకి కాసిన్ని పళ్ళు పంచిపెట్టాము. వదిన గారు రావడం ఏమిటి?
మీ అన్నయ్యకి పెళ్ళెప్పుడైంది? పొద్దున్నే అయిందండి. పనుంది, మళ్ళీ వస్తాను అని జానకి వచ్చేసింది. ముసలమ్మ గారికి ఆశ్చర్యంతో మతిపోయి లేచొచ్చింది. ఏం నాయనా, పెళ్లి చేసుకున్నావట, నాకు చెప్పలేదేం అని విస్తుపోతూ అడిగింది. మీ పెళ్ళెప్పుడు నాకు చెప్పారేమిటి మామగారు అని నవ్వులాటలో పెట్టేశాడు సత్యం. ఏది నీ పెళ్ళామేది, చూపించుదాన్ని అని ముసలమ్మగారు శాంతిని చూసింది. ఈ అమ్మాయిని మొన్న చూశాగా, ఇలాగని నాతో ఎవరూ అనలేదేం. మీ అమ్మ లేకుండా పెళ్లి చేసుకున్నావా? అవ్వా అని బుగ్గని నొక్కుకుంది. పెళ్ళి ఎప్పుడో అయిందండి, ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చింది. మరి పెళ్లి పొద్దున్నే అయిందంటుందేం మీ చెల్లెలు? దానికి చెప్పలేదా ఏమిటి నువ్వు అని కాసేపు కోప్పడింది. పెళ్ళి మాటకేం గాని మందు వేసుకున్నారా లేదా ఈ పూట మీరు? వేసుకున్నాలే, పూట పూట గుర్తు చేస్తావు అని మురుసుకుంటూ వెళ్ళింది ముసలమ్మగారు. సాయంత్రం నరసమ్మ పనిలోకి వచ్చినప్పుడు పళ్ళు అవి ఇచ్చి సంగతి చెప్తే ఆ మనిషి నోరు తెరిచి తెల్లబోయి, ఏవయ్యా, పెళ్ళని చెప్పకపోతివి, కన్న తల్లి రాకుండానే పెళ్లి చేసుకున్నావా అని నివ్వెరపోయింది. తర్వాత కూడా వాళ్ళు వీళ్ళు ఒక వారం రోజుల పాటు ఆశ్చర్యాలు నిర్గాంతలు పడుతూ చివరికి ఆనందాలు కూడా పడుతూ సతమతమయ్యారు. శాంత వచ్చినాడే తల్లికి వివరంగా ఉత్తరం రాశాడు సత్యం, శాంత వచ్చేసిందని. ఆ ఉత్తరం వెళ్లేటప్పటికి సుందరమ్మ గొప్ప పరివర్తన దశలో ఉంది. మేనకోడలు ఏదో జబ్బు చేసి పోయిందనే అభిప్రాయంతో ఉంది సుందరమ్మ అక్కడికి వెళ్లేదాకా. కాని అసలు సంగతి విని నిర్గాంతపోయింది. మొగుడు అత్తా కలిసి చంపారట ఆ పిల్లని. ఈ కోడలు పోతే మళ్లీ కట్నంతో పిల్ల వస్తుంది అని చేశారట ఆ పని. ముందు పీక నొక్కి చంపేసి తర్వాత వంటింట్లో పీట మీద కూర్చోబెట్టి నెత్తి మీద నుంచి కిరసనాయిలు గుమ్మరించి అంటించారట తెల్లారగట్ల. ఇరుగు పొరుగు చేరి చూసేసరికి వంటింట్లో పీట మీద మనిషి బగబగా మండుతూ కూర్చున్నట్టే ఉందట. తనే అంటించుకున్నదైతే అంత బాధలో పీట మీద కదలకుండా మెదలకుండా కూర్చుంటుందా? వాళ్ళంతా వైనాలుగా చెబుతుంటే సుందరమ్మ వినలేకపోయింది. బోరుమని ఏడ్చింది. నమ్మలేకపోయింది. డబ్బుకి ఆశపడి ఇంట్లో తిరిగే పిల్లని నిలువునా చంపుతారా? సత్యం రోజు అలాంటి వార్త ఏదో ఒకటి పేపర్లో చదివి వినిపిస్తూనే ఉంటాడు. నిజమేనా ఇదంతా అనే సందేహం వదలనే లేదు సుందరమ్మకి అన్నాళ్ళు. ఎంత ఘోరం, ఎంత ఘోరం, రత్నం లాంటి పిల్లని చంపేశారా అని సుందరమ్మ వలవలా ఏడ్చింది. పిల్ల తల్లైతే మంచం దిగడం లేదు. నా పిల్ల నన్ను కొట్టుకుపోయిందొదినా, జానకి చేసినట్టన్నా చేసింది కాదొదినా అని నేల మీద పడి దొర్లి ఏడ్చింది. 4 నెలల కిందట ఆ పిల్ల పుట్టింటికి వచ్చేయడం, అక్కడికి వెళ్ళనరడం, తల్లి తండ్రి మందలించి పంపడం అక్కడ అందరికీ తెలుసు, సుందరమ్మకి తప్ప. తరువాత ఆ విశేషాలన్నీ సుందరమ్మకి తెలిసాయి. అయ్యో, వెళ్ళనరడంతోనే ఎందుకు పంపారు అనే మాట సుందరమ్మ అనలేకపోయింది. ఎంత ఘోరం, పూర్వపు రోజుల్లో అలా జరిగేదా అని అంతా ఏడుపులోనూ విస్తుపోయింది. పూర్వం మాత్రం ఎందుకు లేవు? నూతుల్లో పడి గోతుల్లో పడి ప్రాణాలు తీసుకునేవాళ్ళు కాదు, వాళ్లే పడ్డారో చంపే పడేసేవారో ఎవరికి తెలుసు అన్నారు మిగతా వాళ్ళు. ఎంతంత కిరాతకాలు చేసే మొగుళ్ళు అత్తలు ఉన్నారో. అప్పటికిక నమ్మక తప్పలేదు సుందరమ్మకి. బాధలో ఉన్నవాళ్ళని ఓదార్చడం ధర్మం కాబట్టి అన్నని వదినని ఎలాగో ఓదార్చాలి అని చూసింది. ఎవరెంత ఓదారిస్తే మాత్రం వాళ్ళ పిల్లవాళ్ళకి తిరిగొస్తుందా? వాళ్ళ కడుపు మంట చల్లారుతుందా? ఏ జబ్బో చేసి పోయిందంటే అదొక విధంగాని, కంఠం నొక్కి చంపారంటే పిల్ల ఎంత విలవల్లాడిందో, ఎంత నరక బాధపడిందో తలుచుకున్నప్పుడల్లా తల్లికి తండ్రికి కడుపు చెరువైపోతుంది గాని ఏం ఓర్చుకుంటారు? మీకున్న జ్ఞానం మాకు లేకపోయింది వదినా. మీ పిల్లని మీరు కడుపులో పెట్టుకున్నారు, మా పిల్లని కాటికి అప్పచెప్పాము అని పిల్ల తల్లి ఒక్కటే ఏడుపు. సత్యం పట్టుదల మీద జానకిని పంపలేదు గాని నేనైతే మీలాగే దాన్ని మళ్లీ పంపాలని చూశాను అని సుందరమ్మ తన ప్రయత్నాలన్నీ చెప్పుకొచ్చింది. సుందరమ్మ ఆ ఊరు వచ్చేసి 4 ఏళ్లు దాటింది. ఆ 4 ఏళ్లలో మనుషులు ఎంతో మారిపోయినట్టు అనిపించారు సుందరమ్మకి. ఎవరి మాట విన్నా కూతుళ్ళకి ఇచ్చే కట్నాలు, కొడుకులకి బాగానే కట్నాలు, ఆ 2 మాటలే. అల్లుళ్ళని కొనే వాచీలు, స్కూటర్లు, ఉంగరాలు, వియ్యాలవారు పెట్టిన చీరలు, జాకెట్లు, గొలుసులు. పెద్ద మనసులున్నా కానీ కూతుళ్ళ కోసం కొని ఇచ్చే స్టీలు బిందెలు, స్టీలు డ్రమ్ములు. వారం రోజుల పాటు ఆ మాటలు విని సుందరమ్మకే విసుగొచ్చింది. 2 ఏళ్ల కిందటైతే ఆ మాటలన్నీ సుందరమ్మ పరవశంగా వినేదే. ఇప్పుడు అలాంటి పరవశత్వం రాలేదు. పైగా చాలా చిరాగ్గా అనిపించింది. ఏమిటో ఈ కట్నాలు కానుకలు, మా కాలానికి ఇప్పటికీ ఏమీ మారలేదు.
అని అయిష్టంగా అని ఊరుకుంది. ఎవరేం చెప్పినా సుందరమ్మ చిన్నాన్న కొడుకు సత్యం ఈడువాడే. అతను వేరే కులం పిల్లని చేసుకుంటానంటే ఇంట్లో తల్లి తండ్రి పెద్ద గందరగోళం చేస్తున్నారు. ఆ వార్త ఒకటి అడుగట్టినట్టు ఉడికిపోతుంది బంధువుల కుటుంబాల్లో. ఆ పెళ్లి చెయ్యకపోతే ఎండ్రిని తాగి చచ్చిపోతానంటాడట కుర్రాడు. నిజంగా అంత పని చేస్తాడేమోనని సుందరమ్మకి మేనల్లుడి మొహం చూస్తే ఉసూరమనిపించింది. అదేం పనిరా పిచ్చోడా అని మేనల్లుడిని మందలించింది. పిల్లాడి తల్లిదండ్రులతో మాట్లాడుతూ, ఈ కాలంలో మన మాట జరగదమ్మా, చిన్నవాళ్ళని ఉసూరు పెట్టడం ఎందుకు, పోనివ్వండి, వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసుకుంటారు, మా సత్యాన్ని నేనేం చేయగలిగాను అని పెద్దవాళ్ళందరికీ చెప్పుకొచ్చింది. మీ సంగతి వేరండి, మీరెక్కడో మహానగరంలో ఉంటున్నారు, ఏం చేసినా చెల్లుతుంది, పల్లెటూళ్ళలో ఇలాంటి పనులేం బాగుంటాయి అన్నారు ఆడవాళ్ళు. బాగుండేదేమిటి పిచ్చిగాని, వాళ్ళకిష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే తరువాత ఎడమొహాలు పెడమొహాలు పెట్టుకుంటే ఏం చేస్తాం, వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేయాలి గాని అని గట్టిగానే మాట్లాడింది. తను ఇలా మాట్లాడుతున్నానేమిటి అని తన మాటలకి తనే ఆశ్చర్యపోయింది. సుందరమ్మ నెమ్మదిగా బాగా మారిపోయారు అన్నారు వదినలు మరదళ్ళు. గొప్ప జ్ఞానవంతురాల్ని చూసినట్టు చూశారు వాళ్ళంతా సుందరమ్మని. ఆ గొడవ జరుగుతూ ఉన్నప్పుడే సత్యం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది సుందరమ్మకి. శాంత వచ్చేసిందని రాసిన ఉత్తరం. సుందరమ్మకి విచారం వేయలేదు, చాలా సంతోషం వేసింది కూడా. ఈ కట్నాలు కానుకలు, ఈ కులాలు, ఈ గోత్రాలు, ఈ చాదస్తాలు ఏమీ లేకుండా తన పిల్లలు చాలా తెరిపిన పడి బ్రతుకుతున్నారు అనిపించింది. మీ అబ్బాయి మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసుకున్నాడే, అన్నీ మీ బుద్ధులే, చుప్పనాతి బుద్ధులు అని సుందరమ్మ మరదళ్ల వేళాకోళాలు చేశారు. నన్ను పిలిచాడా మిమ్మల్ని పిలవపోవడానికి అని సుందరమ్మ అన్నిటికీ నవ్వుతూ జవాబులు చెప్పింది. తనకిష్టమైన సంబంధం చేయకపోతే ఎండ్రిని తాగుతానని శబదం పట్టిన మేనల్లుడికి సత్యం ఉత్తరం చూపించింది. అతను ఆ ఉత్తరం చదివి, అవునత్తయ్య, నేను సత్యం బావలాగానే చేస్తాను, నా ఇష్టం నాది, రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాను, ఎవరేం చేస్తారో చూస్తాను అని పాత ఎండ్రిన్ శబదం వదిలేసే కొత్త రిజిస్టర్ శబదం పట్టాడు. సుందరమ్మకి అంతా కలలాగా అయింది. తనేమిటి వేరే కులం పిల్లని చేసుకోమని చెప్పడం ఏమిటి, ఏమన్నా దెయ్యం పట్టిందా అని తెగ ఆశ్చర్యపోయింది తన చేష్టలకి తనే. నెల్లాళ్లకి సుందరమ్మ హైదరాబాద్ తిరిగి వచ్చింది. రిక్షా దిగి నవ్వుతూ ఇంట్లోకి వస్తూ శాంత ఎదురుపడగానే, బాగున్నావా అమ్మా అని ఆప్యాయంగా పలకరించింది. కబుర్లేంటమ్మా అని సత్యం అడగగానే వరుసగా సంగతులన్నీ చెప్పుకొచ్చింది. ఏమిటో పల్లెటూళ్ళలా లేవు, అందరికీ డబ్బు గొడవే. మా చిన్నప్పుడు మరీ ఇంత ఘోరం లేదు, డబ్బుకి ఆశపడే రత్నం లాంటి పిల్లని చంపేశారు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. తర్వాత కూడా ఏ మాట మాట్లాడినా ఏదో ఉపదేశం పొంది వచ్చిన మనిషిలాగానో జ్ఞానోదయమైన మనిషిలాగానో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంట్లో వాళ్ళకి చాలా వింతగా అనిపించింది సుందరమ్మ ధోరణి. అమ్మ పెద్ద కమ్యూనిస్ట్ అయిపోయిందేమిటి అన్నాడు సత్యం 2-3 సార్లు. అవును, సుందరమ్మ గారు చాలా మారారు అని శాంత కూడా నవ్వింది. శాంతని వదిన గారు అని పిలవాలని జానకి చాలాసార్లు ప్రయత్నించింది గాని తీరా పిలవబోయేసరికి సిగ్గేసి శాంతగారు అనిస్తుంది. సిగ్గేమిటి, అలవాటు చేసుకోవాలి గాని అని లోపల సన్నాహాలు చేసుకుంటుంటే ఒక రోజున హరి సత్యాన్ని బావగారు అని పిలిచి ఏదో మాట్లాడబోయాడు. సత్యం ఇటు అటు చూసి, ఎవరిని పిలిచావు అని ఆశ్చర్యపడ్డాడు. మిమ్మల్నే అని హరి తెల్లబోయాడు. నన్నా, నేను నీకు బావగారిలాగా కనబడుతున్నానా? బావ అంటే ఏమిటి? అక్క భర్త. అయితే నువ్వు నన్ను అక్క భర్త అని పిలవాలన్నమాట, అంతేనా? హరి నవ్వాడు. నేను నీకు ఏమవుతానని ఎవరన్నా అడిగితే మా బావ అని చెప్పొచ్చు గాని నన్ను పిలిచేటప్పుడు కూడా అలా పిలవాలా? నాకు పేరు లేదా? హరి తెల్లబోతో చూశాడు. నేను నీ ఫ్రెండే కదా, ఇప్పుడే కాదు ఎప్పటినుంచో కదా, నా పేరు నాకుందిగా, ఎప్పుడూ పేరుతోటే పిలిచేవాడివిగా, ఎప్పట్లాగానే పేరుతో పిలువు. హరి ఊరుకున్నాడు గాని జానకి ఆశ్చర్యంగా, స్నేహంతో పాటు కొత్తగా ఇంకో సంబంధం కలిస్తే అంది. సంబంధం కలిసిన సంబంధంతో పిలవనక్కర్లేదు, ఎవరి పేర్లతోటి వాళ్ళని పిలవాలి. అక్కని పేరుతో పిలవంగా, అక్కని అక్క అన్నప్పుడు అక్క భర్తని బావ అంటే ఏం? అక్కతో సంబంధం రక్త సంబంధం, బావతో సంబంధం అలాంటిదేం కాదు. ప్రకృతి సహజమైన సంబంధాలకి సాంఘిక సంబంధాలకి తేడా లేదు. జానకి సంకోచంతో, నిజమే గాని వరుసలు పెట్టి పిలవడం మన వాళ్ళందరికీ అలవాటైపోయింది కదా అంది. అలవాటైతే మార్చుకుంటాం, అదేం అసాధ్యమైన సంగతా? అలవాటు తప్పడానికి కొంచెం ఆలస్యం అయితే అవుతుంది గాని
అంతకన్నా ఏం చేస్తుంది? అయినా జానకి, ఈ విషయం మీద నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నానో లేదో నాకు కొంచెం సందేహంగానే ఉంది. ఈసారి స్టడీ సర్కిల్లో దీని మీద మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఒక నిర్ణయానికి రావద్దు. స్టడీ సర్కిల్లో నీ అభిప్రాయాలు నువ్వు చెప్పు. జానకి ముఖం వికసించింది. అవును, ఇంకా ఆలోచించాలి అంది. సుందరమ్మని శాంత ఎప్పట్లాగానే పేరుతోటే పిలుస్తుంది. సుందరమ్మ గారు, బాత్రూంలో నీళ్లు పెట్టేశాను, స్నానం చేయండి అనో. సుందరమ్మ గారు, సాయంత్రం కొంచెం ఆలస్యంగా వస్తాను, కంగారు పడకండి అనో. అలాగే. జానకి ఒకసారి నవ్వుతూ అంది. పిలిచేవాళ్ళు ఇష్టమే గాని పలికేవాళ్ళు ఇష్టం లేదా? మీరు అలా పిలవడం అమ్మకి ఇష్టం లేకపోతే ఏం, ఎందుకు ఇష్టం ఉండదు? ఇది వరకు నేను అలాగే పిలిచేదాన్నిగా. ఇది వరకు మాట వేరు. అప్పుడు మీరు అమ్మకి కోడలు కాదు. అయితే ఎలా పిలిస్తే ఇష్టం ఉంటుంది? అత్తయ్య అని పిలిస్తే ఇష్టం అనుకోండి. అది నాకు ఇష్టం లేకపోతే మీకెందుకు ఇష్టం ఉండదు? అమ్మ మీకు అత్తగారేగా. శాంత కొంచెం నవ్వింది, జవాబు చెప్పలేకపోయింది. జానకే మళ్ళీ ఇద్దరికీ ఇష్టమయ్యే పద్ధతేం లేదా అంది. ఏవండి అని పిలుస్తాను, పేరు మానేసి. శాంత మాటలకి సుందరమ్మ నవ్వింది. నీకిష్టమైనట్టే పిలుద్దు. నేనెప్పుడు మా అత్తగారిని అత్త అనలేదు, ఏవండి అనేదాన్ని. అదే అలవాటైపోయింది. మా చిన్న తోడుకోడలైతే అత్తగారిని కనకమ్మత్త అనేది. ఆవిడ మా అత్తగారికి సొంత మేనగోడలే. మేనత్తలందరినీ కనకమ్మత్త, శేషమ్మత్త, సరసమ్మత్త అని పిలిచేది. మా మేనత్త అత్తయ్య గారు అయ్యాక కూడా అలాగే పిలిచేది. ఒక్కోసారైతే వేళాకోళానికి మా కనకమ్మ గారిటూ పోయిందో పిలిస్తే పలికి చావదు అని తిట్టేది. పిలుపులో ఏముందమ్మా, ఏది అలవాటైతే అదే బాగుంటుంది. నువ్వు నన్ను పేరుతో పిలవడం 2 ఏళ్ల నుంచి అలవాటేగా, కొత్తగా లేదులే నాకు అంది. ఏదో బాధపడి సరిపెట్టుకున్నట్టుగా లేవు సుందరమ్మ మాటలు. మీ కోడలు అలా పిలుస్తుందే మిమ్మల్ని అని ఇంటి ముసలమ్మ గారు 2-3 సార్లు అడిగితే, ఆ అమ్మాయికి అలాగే అలవాట్లేండి మొదటి నుంచి అని నవ్వుతూనే చెప్పింది. ఆ మరుసటి ఆదివారమే సుందరమ్మ గారి ఇంట్లో పేర్ల వరుసల పిలుపుల స్టడీ సర్కిల్ జరిగింది. మీటింగ్కి సభ్యులందరూ హాజరయ్యారు. చర్చించవలసిన విషయాలు స్పష్టంగా ఉండడం కోసం 2-3 ఉదాహరణలు పెట్టుకున్నారు. జానకి శాంతని వదిన అని పిలవాలా, శాంతగారు అని పిలవాలా? హరి సత్యాన్ని బావగారు అనాలా, సత్యం గారు అనాలా? శాంత సుందరమ్మని అత్తయ్య గారు అనాలా, సుందరమ్మ గారు అనాలా? వీటిని తెలుసుకుంటే మిగతా పిలుపులన్నీ తేలినట్టే అనుకున్నారు. సత్యం తన వాదనంతా బింకంగానే వినిపించాడు. లోపల జంకుతూనే తల్లిదండ్రుల్ని పిల్లలు అమ్మా నాన్న అని వరుసలతో పిలుస్తారు. ఆ పిల్లల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని అన్న అక్క అని వరుసలతో పిలుస్తారు. మేనత్తల్ని మేనమామల్ని ఇంకా అలాంటి రక్త సంబంధికుల్ని వరుసలతో పిలుస్తాం. కానీ హరికి నాకు ఉన్న సంబంధం అలాంటి సంబంధం కాదు. అలాంటప్పుడు ఇక్కడ వరుసతో పిలవడం ఎందుకో? మిగిలిన ఉదాహరణల్లో కూడా ఇలాగే అనుకోవాలి అని తన వాదం చెప్పాడు. దానికి విరుద్ధంగా జానకి, ఏ సంబంధమైనా సరే వరుసలతో పిలుచుకోవడమే బాగుంటుంది. అలా పిలిస్తే దగ్గరగా ఆప్యాయంగా అనిపిస్తుంది. అసలు మన సంఘంలో అదే అలవాటు కదా అంది. సత్యం రయ్యన లేచి, మన అలవాటు సరైందా కాదా అని చూస్తున్నాం మళ్ళీ. అది మన అలవాటు కదా అంటే ఎలాగా? అసలు ఇంగ్లీష్ వాళ్లల్లో ఈ వరుసల గోల ఉండనే ఉండదు. శుభ్రంగా ఒకళ్ళని ఒకళ్ళు పేర్లతోటే పిలుచుకుంటారు అన్నాడు. ఉష ఉత్సాహంగా ముందుకొచ్చింది. జానకిని తప్పు పట్టిన సత్యం గారు మళ్ళీ ఆ తప్పే తను చేస్తున్నాడు. జానకి మన అలవాటిని గొప్ప చేస్తే ఈయన విదేశాల వాళ్ళ అలవాటిని గొప్ప చేస్తున్నారు. అలా కాదు. అది మనదా వాళ్ళదా అని కాదు, అందులో ఏది సరిగ్గా ఉంది, ఎంతవరకు సరిగా ఉంది అని. అలా చూస్తే మనకు సరైన మార్గం దొరుకుతుంది అంది. అవునవును, విదేశాల వాళ్ళు చేసినట్టే మనం చేయాలనుందా? మనం చేసినట్టే వాళ్ళు చేయాలనుందా? మన ఆలోచన మనకు ఉండాలి అని అందరూ తలో మాట అన్నారు. హోరాహోరీగా వాదోపవాదాలు సాగుతుంటే ఇంటి ముసలమ్మ గారు, ఏమిట్రా సందడి అని ఇటు తొంగు చూసింది. సత్యం అటు పరిగెత్తి మామగారిని లాక్కొచ్చి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మామగారిని అధ్యక్షురాలిగా పెట్టుకుందామన్నాడు. అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు. మామగారికి సంగతంతా చెప్పి ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలో మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. మీ చోద్యం గోలా, ఇవేం వాదాలర్రా అంటూ అధ్యక్షురాలు బుగ్గలు నొక్కుంది. అందరూ ఎవరి వాదాలు వాళ్ళు చెప్పుకొచ్చారు. జానకి అన్నట్టు వరుసలతో పిలుచుకోవడం దగ్గరతనంగా ఉంటుంది నిజమే కాని అని ఒకసారి జానకి వైపు, సత్యం అన్నట్టు పేర్లతో పిలుచుకోవడమే బాగుంటుంది గాని అని కాసేపు సత్యం వైపు ఇటు అటు తారట్లాడారు. వరుసతో పిలిచినంత మాత్రానే ఆప్యాయత వస్తుందా అని, పెద్దవాళ్ళని కూడా పేర్లతో పిలుస్తామా అని ఒకరి వాదాన్ని ఒకరు పడగొట్టుకున్నారు.
చివరికి ఎప్పటికో ఎలాగో అందరికీ సబబుగా అనిపించింది ఒక మంచి వాదం పట్టుకోగలిగారు. ఇద్దరు మనుషుల మధ్య వయసులో చాలా తేడా ఉంటాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని వరుసలతో పిలవడమే బాగుంటుంది. ఇది మన దగ్గర ఎప్పుడూ ఉంది. ఇద్దరూ సమాన వయసుల వాళ్ళైతే వరుసలు అనవసరం, పేర్లతో పిలుచుకోవడమే బాగుంటుంది. ఇది కూడా మన దగ్గర ఉంది. అది అందరికీ నచ్చింది, ఆఖరికి సత్యానికి కూడా. ఆ రకంగా చూస్తే జానకి కన్నా శాంత 8 ఏళ్ల పెద్దది. శాంత కన్నా సుందరమ్మ 25 ఏళ్ల పెద్దది. హరికన్నా సత్యం 4-5 ఏళ్లు పెద్దవాడు. సత్యం హరి చేతులు పట్టుకుని 4-5 ఏళ్ల తేడాకి బావా మావా అని పిలిచే హక్కు వచ్చిందని సరదా పడకు. నన్ను అలా పిలవకే, చాలా మంచివాడివి, సత్యమను, పోనీ గారు కూడా కలుపుకో అని బ్రతిమలాడాడు. అలాగేలే బావా అన్నాడు హరి. అందరూ నవ్వారు. సుందరమ్మ మంచినీళ్ల కోసం కూజా వైపు చూస్తూ లేవబోతుంటే జానకి శాంతతో, వదినా, అమ్మ మంచినీళ్ళ కోసం చూస్తుంది, కొంచెం తెచ్చి ఇవ్వండి అంది. శాంత చప్పున లేచి నవ్వు ముఖంతో మంచినీళ్ళు తెచ్చి సుందరమ్మకి ఇస్తూ, మంచినీళ్ల కోసం మీరు లేవాలా అత్తయ్య, నన్ను పిలిచి చెప్పకూడదు అంది. సత్యం ఓడిపోయాడు అని అందరూ చప్పట్లు కొట్టారు. సగమే ఓడాను, సగం గెలిచాగా, సగం చప్పట్లే కొట్టండి అన్నాడు సత్యం. కోడలి పిలుపుతో సుందరమ్మ ముఖం వికసించినట్టే ఉండిపోయింది. జానకి విముక్తి 37వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.